ఒక మనిషి పదే పదే ఒక చెడ్డవాడి మాటలు నమ్మితే ఏమవుతుందో ఒక చిన్న స్టోరీ చెప్తా. అడవిలో ఒక సింహం నక్కతో ఇలా అంటుంది, నాకు చాలా ఆకలిగా ఉంది, నువ్వు ఈరోజు నాకు ఆహారం తీసుకురా, లేదంటే నేను నిన్ను తినేస్తానని చెప్తుంది. నక్క సరే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది. నక్క అలా వెళ్తూ ఒక గాడిదను చూస్తుంది. వెంటనే ఆ గాడిద వద్దకు వెళ్ళి ఇలా చెప్తుంది, సింహం నిన్ను ఈ అడవికి రాజును చేయాలనుకుంటుంది, నువ్వు నాతో వస్తే తీసుకెళ్తానని చెప్తుంది. ఆ గాడిద ఏమీ ఆలోచించకుండా నక్క మాటలు నమ్మేసి సింహం దగ్గరికి వెళ్తుంది. సింహం వెంటనే ఈ గాడిద మీద దాడి చేసి దాని చెవులు కొరుక్కొని తినేస్తుంది. ఆ గాడిద ఎలాగోలా తప్పించుకొని నక్క దగ్గరికి వెళ్ళి అరుస్తుంది, నువ్వు నన్ను మోసం చేశావని. కానీ ఆ నక్క మాత్రం ఫూలిష్గా ఆలోచించకు, నీ తల మీద కిరీటం పెట్టడానికి నీ చెవులు అడ్డంగా ఉంటాయని సింహం వాటిని తీసేసిందని చెప్తుంది. గాడిద ఈ మాటలు నమ్మేసి సింహం దగ్గరికి తిరిగి వస్తుంది. ఈసారి మళ్ళీ సింహం దాడి చేసి దాని తోకను తినేస్తుంది. మళ్ళీ గాడిద నక్క దగ్గరికి వచ్చి అరుస్తుంది. ఈసారి నక్క ఏమంటుందంటే, ఇప్పుడు నువ్వు సింహాసనం మీద హ్యాపీగా కూర్చోవచ్చు, అందుకే నీ తోకను తీసేసిందని చెప్తుంది. ఈ గాడిద మళ్ళీ నక్క మాటలు నమ్మేసి సింహం దగ్గరికి తిరిగి వస్తుంది. ఈసారి మాత్రం సింహం గాడిదని చంపేస్తుంది. ఆ నక్క ఈ గాడిద యొక్క లంగ్స్, లివర్, హార్ట్ని తీసుకొచ్చి సింహం ముందు పెడుతుంది. వెంటనే ఆ సింహం బ్రెయిన్ ఏదని అడుగుతుంది. ఒకవేళ ఆ గాడిదకి బ్రెయిన్ ఉండుంటే దాని చెవులు, తోక పోగొట్టుకున్నప్పుడే అది మళ్ళీ తిరిగి వచ్చేది కాదని చెప్తుంది. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఎవరైనా సరే ఎందుకు నీకు ఉచితంగా మంచి సలహాలు ఇవ్వాలనుకుంటారు? అందుకే ఆలోచించడం నేర్చుకోండి, అలాగే ప్రశ్నించడం కూడా నేర్చుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఫాలో అయిపోండి.